శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతम् శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయम् గోపాలదేశికమహం శరణम् ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనోభవम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికम् శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావద్యం బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాధాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన పద్మజను మనసారా అభినందిస్తున్నాను. గోష్ఠిలో అన్వయిస్తూ ఏ బాధ్యతని అప్పచెప్పినా ఆ బాధ్యతని మనసారా సేవాభావంతో నిర్వహిస్తూ అందరిలోనూ ఒక రకమైనటువంటి అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి మన పద్మజ గారు. ఇప్పుడు విశేషించి మరొక కొత్త బాధ్యతని కూడా స్వీకరించి దాన్ని కూడా అదే విధానంలో నిర్వహిస్తున్నారు. అలాంటి స్థితిలో కూడా 3 శ్లోకాలు నిన్ననే నేను అనుకున్నాను, అయ్యో నేను నిన్న చెప్పాల్సింది, రేపు మననం చేసేవాళ్ళు ఎన్ని చెప్పగలిగితే అన్నే చెప్పండి పర్వాలేదు, తర్వాత మళ్ళీ వాటిని కలుపుకోవచ్చు, 3 శ్లోకాలు కదా అని చెప్పలేదు అని అనుకున్నా. కానీ అలా చెప్పక్కర్లేదు మాకు అని గోష్ఠి తరఫున ఒక సందేశాన్ని అందించారు. మీరు ఎన్నైనా చెప్పండి, మళ్ళీ వాటిని మేము మననం చేసి మీ ముందు ఉంచగలుగుతాము అని మన పద్మజ ఇవాళ ఈ మనన తాంబూల సమర్పణాన్ని చేశారు. 1 నిమిషం ఎక్కువ అవ్వడం కాదు, ఇంకా చాలా తక్కువ టైంలోనే మీరు చెప్పారు. 3 శ్లోకాలలో ఉండేటటువంటి విశేషాంశాలను అన్నింటినీ చెప్తూ మననం చేశారు. ఏదో ఒక భావన, ఒక పాదం, ఒక కాన్సెప్ట్ అని కాకుండా చక్కగా 3 శ్లోకాలలో ఉండేటటువంటి ప్రధాన అంశాలను అన్నింటినీ సమగ్రంగా వివరించగలిగేటట్లుగా మీరు కూర్చుకున్నటువంటి ఆ కూర్పు చాలా చాలా అభినందనీయం. ఇక చిన్న చిన్న స్ఖాళిత్యాలు వచ్చాయి అనుసంధానంలో, భావనలలో చాలా అర్థావగాహన, భావ వివరణ చాలా బాగుంది. కానీ చిన్న చిన్న అనుసంధానాలలో చిన్న చిన్న తేడాలున్నాయి. పుష్ణాసి అనడం చోట పుష్ణోసి అన్నారు. తడబాటు అంటాను దీన్ని, దోషం అనను, తెలియక కాదు, తడబాటు వల్ల పుష్ణోసి అన్నారు, పుష్ణాసి. అలాగే అముష్య అన్న చోట ఆముష్య అన్నారు. అక్కడ దీర్ఘం అక్కర్లేదు, అముష్య యోగ్య అనేటటువంటిది ఉంటుంది. అలాగే పదాలలో వాత్సల్యత్వం అని ప్రయోగించారు, కానీ అక్కర్లేదు. వత్సలత, వాత్సల్యం ఇలా ఏర్పడతాయన్నమాట పదాలు. వాత్సల్యం అన్నప్పుడు మళ్ళీ త్వం అని అక్కర్లేదు, వాత్సల్యత్వం అనక్కర్లేదు, వాత్సల్యము అంటే చాలన్నమాట. ఇది మీ దోషం కాదు, కొంచెం సంస్కృతం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే మామూలుగా వ్యవహారంలో ఇలా ప్రయోగిస్తారు. కానీ మీరు చక్కగా దాన్ని అర్థం చేసుకుని సవరించుకుంటారు కాబట్టి ఇలాంటి వాటిని కూడా మీకు నేను తెలియచేస్తున్నాను. వాత్సల్యము, ఇప్పుడు ప్రధానత, ప్రాధాన్యం అంటాం. అలాగే వత్సలత, వాత్సల్యం, అక్కడ వచ్చే వ్యాకరణ కార్యాలని బట్టి పదం తయారవుతుంది అనమాట. వాత్సల్యత్వం అనక్కర్లేదు, వాత్సల్యము అంటే సరిపోతుంది. అలాగే అమ్మ క్షీరసాగరాన్ని మేము ఆదరిస్తున్నాము అన్నారు మొదట, కానీ మళ్ళీ సర్దుకున్నారు. మనం కాదు, అమ్మ ఆదరిస్తోంది జనన భవన అది అర్థంలో సరిపోయింది కాబట్టి అక్కడ దోషమేమీ లేదు. తర్వాత
విసర్గలని అనుసంధానం చేయటంలో హా అనే దాన్ని అంత స్పష్టంగా అనుసంధానం చెయ్యక్కర్లేదు. అంటే శ్రితాస్యన్యై సర్వై అని అంటాం అనుకోండి, అన్యైహ సర్వైహ అన్నట్టుగా వినిపిస్తోంది అనమాట. ఆ హా అనేది అంత స్పష్టంగా పలకక్కర్లేదు. హా అనేది వినపడుతుంది, విసర్గలు వచ్చినప్పుడు హకారం అనిపిస్తుంది. అన్యైహి అంటాం చూసారా, అన్యైహ అన్నట్లుగా అంటున్నారు. కొంచెం ఆ హాని తగ్గించాలన్నమాట. శ్రితాస్య అన్యై సర్వే, దోషం లేదు, కానీ విసర్గ ఉచ్చారణలో హకారం ఎక్కువ వినిపిస్తోంది, అది వినపడక్కర్లేదు అని సూచన చేస్తూ చక్కగా విషయాన్ని గ్రహించి కూర్చుకొని అనుభవించి ఆనందించి మళ్ళీ అందించగలిగే రీతిలో మీరు కృషి చేస్తున్నందుకు, ఈ కృషి సఫలం కావాలి. సద్గ్రంథ అధ్యయనం ఇంకా ఇంకా దీనికి మెరుగులు దిద్దాలి. మంచి విషయాలని 10 మందికి అందించగలిగేటటువంటి సదవకాశం సదా మీకు కలగాలి. ఆచార్య అనుగ్రహము, భగవద్ అనుగ్రహము పరిపూర్ణంగా ఉండి ఈ జీవనం, ఈ సంప్రదాయ సేవలు మంచిగా సఫలం కావాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని, విశేషించి శ్రీరంగనాయకిని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తనకుండేటటువంటి ఒక ఆత్మీయతని కూడా కలుపుకున్నారు. శ్రీరంగధామని మోదసే అని అమ్మకి అక్కడ ఎంత ఆనందము, మన గోష్ఠిలో అమ్మగారు కూడా అలాగే ఉండాలి అని మీరు అన్నాడు, చాలా ఆనందం. నాకు ఉండాలనే ఉంటుంది, ఎప్పుడూ కూడా మనం ఇలాగే ఉండాలి, మనం ఇలాగే ఆనందంగా ఉండాలి, ఇలాగే గ్రంథాధ్యయనం చేసుకోగలగాలి. మన ముఖాలన్నీ అమ్మ భూయః మోదసే అన్నట్లుగా ఈ గ్రంథాధ్యయన సమయంలోనే మన ముఖాలన్నీ కూడా వికాసాన్ని పొందాలి. ఈ ఈ అద్భుతమైనటువంటి అవకాశం, ఆనందం తల్లి మనకి సదా అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ ఇవాళ వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. భగవద్ అనుగ్రహంతో నిన్నట్లాగే అమ్మ అనుగ్రహించి 3 శ్లోకాలు మనం అనుసంధానం చేసుకోగలిగే అవకాశాన్ని ఇవ్వాలి అని ముందుగా ప్రార్థన చేసుకుంటూ నిన్నటి 3 శ్లోకాలు మొదటి శ్లోకంతో శ్లోకానుసంధానం పూర్తి చేసుకుని కొత్త శ్లోకార్థాలని అనుసంధానం చేసుకుందాం. శ్రీ సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలిః దశశతపాణిపాదవదనాక్షిముఖైరఖిలైః అపి నిజ వైస్వరూప్య విభవైరనురూపగుణైః అవతరణైరతైశ్చ రసయన్ కమితా కమలే క్వచన హి విభ్రమభ్రమిముఖే వినిమజ్ఞతి తే జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే జనని దయిత ప్రేమ్ణా పుష్ణాసి తత్పరమం పదం ఉదధి పరమ వ్యోమ్నోర్విస్మృత్య మాదృసరక్షణ క్షమమితి ధియా భూయః శ్రీరంగధామని మోదసే ఔదార్య కారుణికతాశ్రితవత్సలత్వ పూర్వేషు సర్వమతిశాయితమత్ర మాతః శ్రీరంగధామ్ని యదుతాన్యదుదాహరంతి సీతావతార ముఖమేతదముష్య యోగ్యా. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మనం చేసుకోబోయేటటువంటి అర్థం తెలుసుకోబోయేటటువంటి శ్లోకమే శ్రీగుణరత్న కోశంలో చివరి శ్లోకం. జాగ్రత్తగా గమనించండి. అయ్యో ఇంకా ఉన్నాయి కదా శ్లోకాలు, సంఖ్య 61 కదా, ఇది ఆఖరి శ్లోకం ఎలాగా అనేటటువంటి సందేహం ముందు నివృత్తి చేసుకుందాం. శ్రీగుణరత్న కోసం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అమ్మ గుణవర్ణన ఏ శ్లోకం నుంచి ప్రారంభమైంది అంటే 10వ శ్లోకం నుంచి అని అనుకున్నాం. దానికి ముందున్నదంతా ఉపోద్ఘాతము అని అనుకున్నాం కదా. అసలు స్తుతి ఎక్కడి నుంచి మొదలైంది? 10వ శ్లోకం నుంచి. పంచస్తవాల్లో కూడా మనం అన్ని నోట్ చేసి పెట్టుకున్నాం, ఒకసారి మనం దాని అభ్యాసం కూడా చేసుకున్నాం. అలాగే స్తుతి ఈ తర్వాతి శ్లోకంతో పూర్తవుతుంది, 58వ శ్లోకంతో పూర్తవుతుంది. మళ్ళీ కిందని ముగింపు కొంత ఒక క్రమం ఉంటుంది కదా, నైత్యానుసంధానం చేసి తర్వాత ఫలాన్ని ప్రార్థిస్తారనమాట. అంటే ఈ శ్లోకం అమ్మ వైభవాన్ని వర్ణించడంలో పరిపూర్తిని చేసినటువంటి శ్లోకం. ఇలా అమ్మని స్తుతించి తన నైత్యాన్ని వివరించి మనకి కావలసినటువంటి ఫలితాన్ని కోరతారు భట్టరు వారు తర్వాతి 3 శ్లోకాలలో. అంచేత ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి శ్లోకము. అమ్మ వైభవాన్ని అత్యద్భుతంగా ప్రతిపాదన చేస్తూ స్తుతిని పరిపూర్ణం చేస్తూ ఉండేటటువంటి శ్లోకంగా దీన్ని భావిస్తూ ఇవాళ
ఈ శ్లోకాన్ని విన్న వాళ్ళందరికీ అమ్మ ఇందులో ఏ ఏ ఫలితాలని అందిస్తుందని చెప్పారో, ఎవరెవరికి ఏది కావాలంటే అది అందించబడేటట్లుగా అమ్మ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. వెనకటి శ్లోకంలో ఔదార్య, కారుణికత, ఆశ్రిత వత్సలత్వం అంటూ 3 గుణాలని ప్రధానంగా చెప్పి, 3 కాదు పూర్వేషు అంటూ మొదలైన అని అమ్మ గుణజాతాన్నంతటినీ చెప్పారు. శ్రీ గుణ రత్న కోశం కదా దీని పేరు. శ్రీ గుణములు, అమ్మవారి యొక్క గుణములు, అవి వాటికి ఒక రత్న పేటిక లాంటిది అని నామకరణం కూడా మనం అర్థాన్ని కూడా తెలుసుకున్నాం. ఆ గుణాలలో ఔదార్యం అనేటటువంటి గుణము యొక్క వైభవం అమ్మలో ఎలా ఉంటుంది అనేదాన్ని ఇందులో మనకి వివరణ చేస్తున్నారు. ఔదార్యం అంటే నిన్న కూడా చెప్పుకున్నాము, స్వార్థం లేకుండా సర్వస్వాన్ని ఇవ్వాలనేటటువంటి స్వభావము, అది ఔదార్యము అని చెప్పబడుతుంది. తనతో పాటుగా, తనకి ఇష్టమైన వారితో పాటుగా వారు అడిగినవన్నీ కూడా వారికి ఇవ్వగలిగేటటువంటి ఒక వైభవము, దాన్ని ఔదార్యము అంటారు అని చెప్పుకున్నాం. ఆ ఔదార్య గుణానికి పరాకాష్ట ఏమిటో ఇందులో చెప్తున్నారు. అమ్మ ఇస్తుంది, ఇవ్వడం అందరూ ఇస్తారు, పరమాత్మ ఉదారుడే, అమ్మ ఉదారురాలే. కానీ ఆ ఔదార్య గుణానికి ఉండాల్సినటువంటి చివరి హద్దు ఎలాంటిది అనేదాన్ని ఇందులో మనకి చెప్తున్నారు. అమ్మ అలాంటి ఔదార్య గుణాన్ని కలిగి ఉంది అంటున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైచిదంజలి భరం వహతే వితీర్య అస్మై న కించిదుచితం కృతమిత్యథాంబ త్వం లజ్జసే కథయ కోయముదార భావః. మరొకసారి ఐశ్వర్యం. ఈ శ్లోకం సాధారణంగా శ్రీగుణరత్న కోసం అనుసంధానం చేసే వాళ్ళందరూ ఐశ్వర్యం ఉంది కదా అని, ఐశ్వర్యం అనే పదం మొదట ఉంది కదా అని, అసలే లక్ష్మీదేవి ప్రార్థించాల్దే ఐశ్వర్యమే అని అనుకుని 2 సార్లు అనుసంధానం చేస్తారు. దివ్య ప్రబంధాలలో ఒక్కొక్క పాసురాన్ని 2 సార్లు అనుసంధానం చేస్తారు చూసారా, అలాగా 2 సార్లు అనుసంధానం చేస్తారు. చెయ్యొచ్చు అంటే పెద్దలు కాదు, మామూలుగా కాస్త అంతో ఇంతో మిడిమిడి జ్ఞానం ఉండి ఐశ్వర్యం అక్షరగతి అని వచ్చింది కాబట్టి 2 సార్లు చదవాలి అని అనుకుని చేస్తారు. పెద్దల అనుసంధానంలో అయితే 2 సార్లు ఉండదు. కానీ చేయడం కూడా ఒక రకంగా తప్పని అనుకోక్కర్లేదు. ఎందుకంటే మనం ఫలశ్రుతి పాసురము, అలాగే దానికి ముందు ఉండేటటువంటి ప్రబంధ పూర్తి చేసే పాసురాన్ని 2 సార్లు అనుసంధానం చేస్తాం చూసారా, అలాగా ఇది పూర్తి గుణ వర్ణన పూర్తి అయ్యేటటువంటి శ్లోకంగా చదువుకుందాం. కానీ ఐశ్వర్యం అనేది ఉత్తమోత్తమైన ఫలితం మాత్రం కాదు అని ఇప్పుడు అర్థంతో మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైచిదంజలి భరం వహతే వితీర్య అస్మై న కించిదుచితం కృతమిత్యథాంబ త్వం లజ్జసే కథయ కోయముదార భావః. ఎదురుగా అమ్మవారిని చూస్తూ కదా చెప్తున్నారు. ఆ అమ్మవారు తనిత్తాయార్ కోవిల్లో ఉండేటటువంటి అమ్మవారి దగ్గర, లేకపోతే పెరియ పెరుమాళ్ళ వక్షస్థలంలో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారా, దీని గురించినటువంటి 2 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని అనుకున్నా. ఏకన్యంచన తిక్షమం ఇలాంటి శ్లోక వర్ణనని బట్టి తనితాయార్ కోయిలలో ఉండేటటువంటి శ్రీరంగనాయకి అని భావన చేసుకుంటే, ఆ శ్రీరంగనాయకి అమ్మవారు వేంచేసి ఉండేటటువంటి స్థితిలో అమ్మవారి శిరస్సు కాస్త వంగి ఉంటుంది అనేటటువంటి ఒక వర్ణన చేసి ఉన్నారు. ప్రణమదను విధిత్స అనేటటువంటి శ్లోకంలో కదా, అమ్మ శిరస్సు కొంచెం వంగి ఉంది అన్నారు. ఎందుకు వంగి ఉంది అంటే, మనం నమస్కారం పెడుతున్నాం కాబట్టి ప్రతిగా ఆమె యొక్క ఒక ఆదరాన్ని తెలియచేస్తూ ఆమె శిరస్సు కొంచెం అనుకూలంగా వంచి ఉంటుంది అని అక్కడ వర్ణన చేశారు. ఇప్పుడు ఆ విగ్రహాన్నే మనం సేవిస్తున్నాం. అర్చామూర్తి అంటే కదలిక లేనిది అని అనుకోవద్దు. అందుకే వెనకటి శ్లోకంలో విభవమూర్తి కంటే కూడా అర్చామూర్తే అతిశయించినటువంటి గుణాలు కలిగినది అని, సాక్షాత్తుగా సీత కంటే కూడా రంగనాయకిగానే ఆమెలో సకల గుణములు ప్రకాశిస్తూ ఉన్నాయి అని చెప్పారు. కనుక ఆ అర్చామూర్తి సర్వ విధాలా శ్రేష్టమైనది, ఆశ్రయించదగినది, అనుకూలమైనటువంటి వాటినన్నింటినీ అనుగ్రహించేటటువంటి వైభవం కలిగినది అంటారు. ఇప్పుడు ఆ తల్లిని
అలా చిన్నగా శిరస్సు వంచి ఉంటే భట్టర్ వారు ఇందులో దానికి ఒక కారణాన్ని ఊహించి చెప్తున్నారు. ఎందుకుట అంటే సిగ్గుతో తలదించుకుంది అంటున్నారు. ఇందులో సిగ్గుపడవలసినంత అవసరం ఏమొచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. త్వం లజ్జసే అంటున్నారు. అంటే అమ్మ తల కొంచెం వంగి ఉండడానికి కారణం సిగ్గుపడుతోంది కనుక అంటున్నారు. సిగ్గంటే ఇక్కడ వివాహము మొదలైనటువంటి సందర్భాలలో కలిగే సహజ సిద్ధమైనటువంటి సిగ్గని కాదు, అయ్యో చెయ్యగలిగిన దాన్ని చెయ్యలేకపోయినానే అనేటటువంటి ఒక అనుతాపంతో కలిగినటువంటి సిగ్గు అన్నమాట. నేను సిగ్గుపడుతున్నానండి, మీరు ఫోన్ చేస్తే నేను తీయలేదు అని ఇలా అంటూ ఉంటాను చూసారా, అలాంటి సిగ్గుని ఇందులో చూపిస్తున్నారు. ఇందులో లజ్జసే అనేది ఒకటి క్రియాపదం. అంతేకాకుండా లజ్జసే అనేది ప్రధానమైనటువంటి క్రియాపదంగా మనం భావన చేస్తున్నాం. మరొకటి వహతే అనేది ఒకటి. వహతే అనేది అవాంతర క్రియ అని అనుకుంటున్నాం. ద్వితీర్య అనేది కూడా అవాంతర క్రియ అని అనుకుంటున్నాం. అర్థం చెప్పుకుందాం. వహతే ద్వితీర్య అనేది. ఇక కృతం అని మరొక పదం ఉంది చూడండి, అది కూడా క్రియాపదమే. కృతం అంటే చేయబడినది అని అర్థం. ప్రధానమైనటువంటి క్రియ, విషయ పరిపూర్తిని తెలియచేసే వాక్యార్థాన్ని పూర్ణం చేసేటటువంటి క్రియ లజ్జసే అనేది క్రియ. లజ్జసే అంటే సిగ్గుపడుతున్నావు అని అర్థం అన్నమాట. ఎదురుగా సేవిస్తున్నారు, ఎప్పుడు అలాగే కనిపిస్తూ ఉంది. సంబోధనార్థకమైనటువంటి పదం. ఇంతవరకు జనని, మాతః ఇలాంటి పదాలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి అంబ అనేటటువంటి పదాన్ని ఇందులో ప్రయోగిస్తున్నారు. ఈ పదం కూడా ఇంతకు ముందు 2-3 సార్లు వచ్చింది. మాతః, అంబ, జనని ఇవన్నీ తల్లికి పర్యాయ పదాలుగా వాడబడుతూ ఉన్నాయి. ఇందులో 3వ పాదం చివరిలో అంబ అనే పదం ఉంది చూసారా, అమ్మా అని పిలుస్తున్నారన్నమాట. అంబా అని పిలిచి త్వం నువ్వు, లజ్జసే సిగ్గుపడుతున్నావు అంటున్నారు. వాక్యం పూర్తయిపోయింది. అంబా త్వం లజ్జసే, అమ్మా నువ్వు సిగ్గుపడుతున్నావు అని. ఇక్కడితో ఈ వాక్యం పూర్తవుతుంది. తర్వాత ఇంకో మాట అడుగుతున్నారు. అందుకని తర్వాత లైన్లో కథయా అని ఇంకో పదం ఉంది. అది కూడా క్రియాపదమే. అది కూడా వాక్యార్థ పూర్తినిచ్చేటటువంటి క్రియాపదమే. కథయ అంటే చెప్పు అని అర్థం అన్నమాట. అయం ఉదార భావ కహ అని అడుగుతున్నారు. అయం ఇంత ఔదార్యమా తల్లి నీకు? కహ అయం ఉదార భావ, అయం ఉదార భావ, ఇంత ఉదార భావము, ఇంత ఔదార్యము కథం కథయ ఎలాగమ్మా, ఎలా, కహ అసలు ఏమిటి ఈ ఔదార్యం ఏమిటి అని అడుగుతా. ఇదేమిటిది అని అంటావు అంటే ఆ ఏమిటి అన్నట్లుగా కహ అనే పదాన్ని వాడుతున్నారు. కథయ అయం ఉదార భావ కహ, ఈ ఉదార భావము ఏమిటి అని అంటున్నారు. ఇందులో ఇంతకు ముందు అంబ అనే పదాలు వచ్చినటువంటి శ్లోకాలను పెడుతున్నారు. మనకి ఇప్పుడు 3 శ్లోకాలు చెప్పుకోవాలి కాబట్టి నేను వాటిని వెనక్కి వెళ్ళటం లేదు. చక్కగా గుర్తుపెట్టుకుని ఒకసారి డిస్ప్లే చెయ్యండి, ఏం పర్వాలేదు. అమ్మ సిగ్గుపడుతోంది అన్నారు. ఎందుకు అనడానికి ముందు నుంచి అన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఉదార కదా ఆమె. ఔదార్యం అంటే అడిగిందంతా ఇవ్వడమే కదా. అడుగుతున్నాం మనం. ఎవరు అడుగుతున్నారు అంటే 3 రకాల వాళ్ళని చెప్తున్నారు. 3 రకాలైనటువంటి జీవకోటి అని నిత్యులు, ముక్తులు, బద్ధులు అని మనం చెప్తూ ఉంటాం చూసారా. అలాగే ఇక్కడ అడిగే వాళ్ళకుండే సంస్కారాన్ని బట్టి కోరికలు అడగబడుతూ ఉంటాయి. ఆ 3 లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఐశ్వర్యం, అక్షరగతిం, పరమం పదం అని చెప్తున్నారు. ఐశ్వర్యాన్ని కోరేటటువంటి వాళ్ళు ఎవరు అంటే దేహ అభిమానం కలిగినటువంటి వారు కోరుతున్నారు. ఈ దేహం శాశ్వతం అనుకుని, ఈ దేహానికి కావలసినటువంటి సౌఖ్యాలని అపేక్షించి, ఈ దేహానికి కావలసినటువంటి ఆనందం కోసంగా ఐశ్వర్యం కావాలి అని కోరుతున్నారు. ఐశ్వర్యం కోరుతున్నాము అని అంటే అర్థం ఏమిటి? మనం దేహాన్ని అభిమానిస్తున్నాము అని అర్థం అన్నమాట. అందుకే కదా ఇహలోకంలో మనకి ఐశ్వర్యం కావాలనిపిస్తోంది అంటే మనకి దేని పట్ల ఎక్కువ ప్రేమ ఉన్నట్టు అంటే దేహం పట్ల ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఐశ్వర్యం ఐహలౌకికమైన ఐశ్వర్యమే కాదండి, పరలోక ఐశ్వర్యం కూడా ఉంటుంది. అందుకే కదా యజ్ఞయాగాదులన్నీ చేస్తారు అంటే అవును. స్వర్గాదులు
పరలోకంలో అనుభవించేటటువంటి ఐశ్వర్యం. ఇక్కడ అనుభవించేటటువంటి ఐశ్వర్యాదులు ధన కనక వస్తు వాహనాదులు. దేహం పట్ల అభిమానం ఉన్నవారు, దేహమే ఆత్మ అనేటటువంటి భావన కలిగినటువంటి వారు శాశ్వతంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుని, వాళ్ళ కోరిక ఏమిటి, వాళ్ళకి కావలసినది ఏమిటి అంటే ఐశ్వర్యం కనుక ఆ ఐశ్వర్యాన్ని కోరతారు. అయినా ఇస్తుంది అమ్మ. వాళ్ళు ఏది కోరితే అది ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మనకి అష్టాక్షరి మహామంత్ర వైభవాన్ని గురించి చెప్తూ ఒక శ్లోకాన్ని చెప్తున్నారు, జ్ఞాపకం చేసుకుందాం. ఐహలౌకికం ఐశ్వర్యం స్వర్గాజ్యం పారలౌకికం కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి అనేటటువంటి శ్లోకాన్ని ఇక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు. ఐహలౌకికం ఐశ్వర్యం స్వర్గాజ్యం పారలౌకికం. ఇహ పరలోకాలలో మనం పొందేటటువంటి ఐశ్వర్యము నశ్వరమైనదే, తాత్కాలికమైనదే, స్థిరంగా ఉండేది కాదు. స్వర్గాదులు మనకి లభించినా స్వర్గాదులే ప్రళయంలో లీనమైపోతాయి కదా. అందులో మనకు ఉండేటటువంటి పుణ్య ప్రభావం వల్ల మనం పొందేటటువంటి సౌఖ్యం అల్పకాలమే ఉంటుంది, మళ్ళీ కిందకొచ్చి పడుతూనే ఉంటాం. కాబట్టి అలా అడగండి. అయినా ఐశ్వర్యం, దేహాభిమానం కలిగినటువంటి వాళ్ళు ఐశ్వర్యాన్ని కోరితే వాళ్ళకి అదే ఇస్తుంది అమ్మ. ఇంకా తర్వాత అక్షరగతిం. క్షరం అంటే నాశం, అక్షరం అంటే నాశం లేకపోవడం, అక్షరగతి అంటే నాశము లేని స్థితి అని అర్థం అనమాట. ఇది ఎవరు అడుగుతారు అంటే స్వతంత్రాభిమానులు అంటారు. అంటే ఆత్మాభిమానం అని అనుకుందాం. ఆత్మకి నిజంగా భగవత్ కైంకర్యం కావాలి కనుక స్వతంత్రం అంటే ముక్తి కావాలి, తనని తాను అనుభవించాలి. దాన్నే ఆత్మానుభవ రూపమైనటువంటి మోక్షము అంటారు, కైవల్య పదము అంటారు. ఇది కొంత ఒక సిద్ధాంతం. అంటే పరమాత్మ అంటూ వేరే లేరు, ఆత్మే అని ఆ ఆత్మానుభవంతో ఆనందాన్ని పొందడం, దాన్ని కైవల్య రూపమైనటువంటి మోక్షం అంటారు. మనకి పల్లాండు దివ్య ప్రబంధంలో పెరియాళ్వార్లు ఈ ముగ్గురిని పిలుస్తారు, ముగ్గురిని గోష్ఠిలో చేర్చుకుంటారు. ముగ్గురితో కలిసి పరమాత్మకి పల్లాండు పాడతారు. మనం పల్లాండు ప్రబంధం చెప్పుకున్నాం కదా. ఐశ్వర్య కాములు, కైవల్య కాములు, కైంకర్య కాములు అని మనకి చెప్తారు. 7 నిలత్తిల్ ఇడువదం మున్నం వందు అంటూ ఆ పాశురాలు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. అమ్మకి ఆ తేడా లేదు, అడిగింది ఇవ్వడమే. వాళ్ళ ఐశ్వర్యం అడిగితే ఐశ్వర్యాన్ని ఇస్తోంది, కైవల్యం అడిగితే అదే అక్షరగతి అంటారు, అది ఇస్తుంది. కేవలం ఆత్మ అనుభవ రూపమైనటువంటి ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కిందకి లారేరు, పైకి వెళ్ళలేరు. అది ఆ చివరి హద్దు కాదు. ఆ కైవల్య రూపమైనటువంటి మోక్షము చివరి హద్దు కాదు, దానికంటే పైది ఇంకొకటి ఉంది. కానీ వీళ్ళు ఇక్కడే తృప్తిని పడతారు. ఇక్కడ నశ్వరం కాదు, దేహ అభిమానంలాగా ఇది నశించిపోదు, ఎప్పుడూ ఉండేదే. కాబట్టి అక్షరగతి అని అంటున్నారు. ఇక తర్వాతది పరమం పదం వా, పరమపదాన్ని కోరుకుంటారు. ఇది పరమం అంటే అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి స్థానము. కాబట్టే పరమం పదం అని అంటున్నారు. ఇదెవరు కోరుకుంటారు అంటే సేవాభిలాష కలిగిన వాళ్ళు, కైంకర్యాభిలాష కలిగినటువంటి వారు, దేహాభిమానం కలిగిన వారు, స్వతంత్రాభిమానులు అయినటువంటి వారు, కైంకర్యాభిమానులు అయినటువంటి వారు. వీళ్ళేం కోరుకుంటారు? పరమపదాన్ని కోరుకుంటారు. వా అనే పదం ఉంది చూసారా, ఈ వా అనేది వికల్పార్థంగా తీసుకుంటే అంటే ఇదైనా అదైనా అదైనా అనేది వికల్పం అన్నమాట. ఐశ్వర్యం కానీ, అక్షరగతి కానీ, పరమపదం కానీ అని చెప్పుకోవచ్చు. లేదా వా అనేటటువంటి అవ్యయానికి సముచ్చయార్థకం కూడా చెప్పుకోవచ్చు. పరమం పదం వా, పరమపదం కూడా అని అర్థం అనమాట. ఐశ్వర్య కైవల్యాలే కాదు, పరమపదాన్ని కూడా అని సముచ్చయార్థకంగా కూడా దీన్ని సమన్వయం చేస్తున్నారు. ఎవరికి ఇస్తుందిట అంటే కస్మైచిత్. ఈ పదం ఇక్కడ ప్రధానమైన పదం, గుర్తుపెట్టుకుందాం. కస్మైచిత్, ఎవరడిగినా ఆ అడిగిన వాడి పేరేమిటి, వాడి ఊరేమిటి, వాడి కులం ఏమిటి, వాడి జాతి ఏమిటి, వాడి లక్షణం ఏమిటి ఏమీ పట్టించుకోదన్నమాట. కులగోత్రాలు, జాతి, మతాలు, స్థానము, అతిశయము, ఎక్కువ తక్కువ, మనుష్య తిరియక్ స్థావరముల ఇలాంటివి ఏవి పట్టించుకోకుండా కస్మైచిత్ అనడంలో అమ్మకుండేటటువంటి ఔదార్యానికి హద్దు అది. ఎవరు అడిగితే వాళ్లే అడగడం అన్నదే తప్ప
అడిగినవాడు ఎవడు అనేటటువంటి ఆలోచనే లేకుండా ఇచ్చేటటువంటి వైభవం కలిగినది అమ్మా. ఇది గుర్తుపెట్టుకుందాం. కస్మైచిత్, ఎవరడిగినా ఇస్తుంది, ఎవరికైనా ఇస్తుంది. కాకపోతే అమ్మకి ఎలా అడగాలి అనంటే అంజలి భరం వహతే. ఎందుకు ఎవరు అడిగినా ఇచ్చేయడం ఎందుకండి? కాస్త ఎంక్వైరీ చేయాలి, కాస్త సర్వే చేయాలి, దాంట్లో మంచి చెడ్డలు తెలుసుకోవాలి, ఇది అర్హుడా కాదా అనేది తెలుసుకోవాలి, అప్పుడు కదా ఇవ్వాలి. మరి ఎవరడిగితే వాళ్ళకే ఇచ్చేస్తోంది ఏమిటండి అలాగా అనంటే, అయ్యో పాపం వాడు బరువు మోస్తున్నాడు, అలసిపోతున్నాడు, ఆ బరువు వాడు మొయ్యరాని బరువు మోస్తున్నాడు, అంత ఒక పెద్ద 10 బస్తాల బియ్యం భుజం మీద మోసుకొని వచ్చినటువంటి వాడిని నిలబెట్టి, నీ కులమేమిటి, నీ గోత్రమేమిటి, నీ ఊరేమిటి, నువ్వెక్కడి నుంచి పనిచేస్తున్నావు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగేవాళ్ళు కఠినాత్ములు కదండి. ఆ బరువు మోస్తున్న వాడికి ముందు ఆ బరువు దింపేయాలి కదా. అలాగే మనం అంజలించి నిలబడితే, అంజలి అంటే ఇదిగో 2 విడివిడిగా ఉండే చేతులని ఇలా 2 దగ్గరికి చెయ్యటం అంతే. ఇది ఒక భారంట. ఆ బరువుని మనం మోస్తే అమ్మ చూడలేదట. అంజలించటమే పెద్ద కష్టమైన పనిని మనం చేస్తున్నట్లుగా అంటారు. అంజలి భరం అంటే అంజలి భారాన్ని మోస్తూ ఉంటే, వహతే అంజలించి ప్రార్థిస్తే, ఆ అంజలి చేసిన వారిని చూసి అమ్మో ఇంత కష్టపడుతున్నాడు, ఇంత బరువు మోస్తున్నాడు, వీడిని ఇంత కష్టపెట్టేనే, అడిగేదాకా ఊరుకున్నానే అని వితీర్యా వచ్చేస్తుందిట. ఆమె విశేషంగా వితరణం చేస్తుంది అంటారు. వితీర్యా, పాపం వాళ్ళు సామాన్ పట్టుకొని ఉన్నారు, ముందు వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు వెళ్ళిపోతారు, ముందుకు వెళ్ళిపోతారు అని అలాగా ఆ బరువు పట్టుకున్న వాడిని ఎక్కువసేపు నిలబెట్టకుండా ఉండేటటువంటి స్థితి ఎలా ఉంటుందో, అమ్మ కూడా అంజలి భారాన్ని మోస్తున్నామనేటటువంటి ప్రేమతో సహించలేక మనం అలసిపోతున్నాము, మనం బరువు మోస్తున్నాము అనేటటువంటి భావనతో వితీర్యా ఇచ్చేస్తుందిట. ఏదైనా ఇచ్చేస్తుంది. 3 ఎవరు ఏది కోరితే వారికి ఆయాయా ఫలాలని అమ్మ ఇచ్చేది అవుతుంది. ఇంతవరకు బాగుంది, నిజమే. ఇవ్వగలిగేది ఆమె, కోరుతున్న వాళ్ళం మనం, చేరిన వాళ్ళం మనం, ఇవ్వాలనేటటువంటి ప్రేమ కలిగినది అమ్మ. మన అభిరుచులకు తగినట్లుగా మనం కోరుకున్నాము, కోరుకున్న వాటినన్నింటినీ అమ్మ తీర్చింది. ఔదార్యము చెప్పారు కదా. మళ్ళీ విశేషం ఏమిటి ఇందులో అంటే, అక్కడితో ఆగిపోతే అందరిలాంటిదే అమ్మ. కానీ అక్కడితో ఆగుతుందా? ఇప్పుడు ఆవిడ సిగ్గుపడుతోంది. ఎందుకు సిగ్గుపడుతోంది అంటే, ఇవ్వడానికి ఏమీ లేవని సిగ్గుపడుతోందా? కాదు, అన్నీ ఇచ్చి కూడా సిగ్గుపడుతోంది. ఎందుకుట అంటే, అస్మై ఈ అడిగినటువంటి వాడికి కించిత్ ఉచితం కొంచెం కూడా తగిన దానిని నా కృతం చెయ్యలేకపోయినాను అనుకుంటుందిట ఆవిడ. చాలా అద్భుతమైనటువంటి మన తల్లి స్వభావం. మనకు కూడా అలవడితే లోకం పచ్చగా ఉంటుంది, మనం కూడా హాయిగా నిరభిమానులమే ఉంటాము. కానీ ఎప్పుడొస్తుందో ఆ తల్లి తాలూకు పోలిక మనకి కూడా రావాలి అని కోరుకుందాం. ఆవిడ అడిగిన వారికి అడిగినవన్నీ అరక్షణంలోనే అందించిన తర్వాత కూడా ఇంకేమనుకుంటుందిట, ఆధా అంబ అనుంది చూసారా, ఆధా అటు తర్వాత అంటే ఇచ్చేసిన తర్వాత, ఇచ్చిన తర్వాత కూడా ఆవిడేమనుకుంటుంది, అస్మై ఈ అంజలించినటువంటి ఈయనకి కించిత్ ఉచితం, ఉచితం కించిత్ తగినది ఏది కూడా నా కృతం నేను చెయ్యలేకపోయినాను. వాడు నాకు అంజలించినందుకుగా దానికి తగినట్లుగా నేను వాడికి ఫలితాన్ని ఇవ్వలేకపోయినాను అని సిగ్గుపడుతుందిట అమ్మ. త్వం లజ్జసే, అందుక అమ్మ నువ్వు అలా సిగ్గుపడుతున్నావు అంటున్నారు. అంటే అడిగినవన్నీ ఇచ్చేదనేటటువంటి తృప్తి కాదు, ఇంకా ఏమీ ఇవ్వలేదనేటటువంటి ఒక సిగ్గు అమ్మ ముఖంలో
కనిపిస్తుందిట. ఎందుకంత సిగ్గు? వాడేమిటంత క్వాలిటీ ఉన్నవాడు, వాడేమంత గొప్పవాడు అంటే అంజలించాడు, దండం పెట్టాడు, ఆయన చేతులు జోడించాడు. చేతులు జోడించినందుకైనా నేను చెయ్యొద్దా అని అనుకుంటుందిట. అడిగినవన్నీ ఇచ్చావు కదమ్మా అంటే అంతటి మాత్రంతో అడిగింది ఇస్తే అయిపోతుందా? అయ్యో నేను సరిగ్గా వాడికి ఫలితాన్ని ఇవ్వలేదు అని అన్నీ ఇచ్చి కూడా ఏమీ చెయ్యలేకపోయినానే అనేటటువంటి ఒక లజ్జని కలిగి ఉంటుంది. త్వం లజ్జసే, అందుకమ్మా అలా ముఖం దించుకుని ఉన్నావు, అందుకమ్మా నువ్వు అలా సిగ్గుపడుతున్నావు అని అంటూ, అమ్మా ఔదార్యం అంటే విన్నాం, ఎన్నో నిర్వచనాలు మాకు చెప్పారు పెద్దలు, కానీ ఈ ఔదార్యం ఏమిటి తల్లి? ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి అడిగినంత మాత్రంగానే ఇచ్చి ఏ విచక్షణ లేకుండా ఎవరికైనా ఇచ్చి ఇంకా నేనేమీ చెయ్యలేకపోయినాను అనుకునేటిలో సిగ్గుపడే స్వభావం నీదైతే ఉందో అయం ఉదార భావ కహ. ఏమిటమ్మా నీ ఔదార్యం? ఎంతటిదమ్మా నీ ఔదార్యం? ఇలా కూడా ఉంటారా అమ్మా ఎక్కడైనా? అసలు దీనికి ఏం పేరు పెట్టాలమ్మా? ఇలాంటి ఔదార్యం ఎక్కడా చూడలేదు అన్నట్లుగా నాకు తెలియదు తల్లి. ఈ ఉదార భావం కహా కథయ, ఏమిటో చెప్పు అంటున్నారు. నువ్వే చెప్పాలి తల్లి, నీకుండేటటువంటి ఔదార్యానికి ఉండే పరాకాష్ఠని అంటున్నారు. ఇందులో ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు మన వాళ్ళు చెప్తారు. పరమాత్మ కూడా ఇలాగే సిగ్గుపడతాడు అని. ఎందుకు సిగ్గుపడ్డాడు, ఎప్పుడు సిగ్గుపడ్డాడు అని అంటే మనకి తిరుప్పావై పాసురాలు బాగా తెలుసు కనుక అక్కడి నుంచి మనం చెప్పుకుందాం. తిరుప్పావైలో ఆవావెన్రు ఆరాయిందు అరుళ్ అనేటటువంటి ఒక పాదం ఉంటుంది. ఏ పాసురంలో ఉంది, ఎన్నో పాసురంలో ఉంది, నేను వేరే మీకు చెప్పక్కర్లేదు. సెన్రు నాం సేవితాల్, మనం వెళ్ళి ఆయనని సేవిస్తే అయ్యో 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 మీరొచ్చారా అని ఆయన గాబరాపడి సిగ్గుపడి మనకు ఎదురొచ్చి మనని అనుగ్రహిస్తాడు అని ఆండాళ్ళమ్మ వారు చెప్తారు. అలా ఉంటుందా ఎక్కడైనా? వచ్చారా, వెయిట్ చేయండి, వస్తున్నానులేండి, ఓ గంట సేపు అక్కడ కూర్చోండి, వస్తాను అని అనేవాడు కాదు ఆయన. మనం వెళితే ఆయన సిగ్గుపడిపోతాడు. ఎందుకని అంటే అలా సిగ్గుపడిన స్థలం ఉంది ఒకటి. ఎక్కడ? రామాయణంలో దండకారణ్యంలో ఋషులందరూ రామచంద్రస్వామి దగ్గరికి వస్తే ఆయన సిగ్గుపడ్డాడు. నాకు చాలా సిగ్గుగా ఉంది అని ఆయనే చెప్తాడు. ఈ హిరీరేషాహి మమాతులా అంటాడు. చెప్పలేనంత సిగ్గుగా ఉంది నాకు, ప్రసీదంతు భవంతో మే అని రామాయణంలో అరణ్యకాండలో ఉండేటటువంటి శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి. నేను రావాలి, నేను రాజుని, నేను రక్షకుణ్ణి, నేను వచ్చి మిమ్మల్ని చూడాలి. అలాంటిది మీరందరూ నా దగ్గరికి వచ్చారే, అయ్యో యదీదృశైరహం విప్రై ఉపస్థేయైరుపస్థిత అంటాడు ఆయన. నేను వచ్చి మీకు కనపడి మీకు రక్షణ కల్పించవలసిన వాడిని, మీరొచ్చేదాకా నేను ఆగేనే అయ్యో అని హిరీరేష, హిరి అంటే సిగ్గు, అలా సిగ్గుపడేటటువంటి స్వభావం కలిగిన వాడు పరమాత్మ. రామచంద్రుడు అక్కడ మనకి ఆచరణలో చూపించాడు. అంచేత మన నుంచి ఏదైనా కోరుతున్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఇవ్వాలి, వాళ్ళు వచ్చి మనని కోరేంత వరకు జాగు చెయ్యకూడదు అనే స్వభావం రామచంద్ర స్వామిలో కనిపిస్తుంది. ఇది పరమాత్మ యొక్క స్వభావమే. కానీ అప్పుడప్పుడు ఆయనలో కూడా పరిహాసం కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా రామాయణంలో ఉన్న అంశమే. ఇంతకు ముందు ఉండేటటువంటి ఒక సన్నివేశం, అయోధ్యకాండలో జరిగినటువంటి ఒక సన్నివేశం మనకి త్రిజట అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ సుందరకాండలో కనిపిస్తుంది. త్రిజటా స్వప్న వృత్తాంతం బాగా ప్రసిద్ధమైనది. కానీ త్రిజటుడు అనేటటువంటి ఒక ఆయన కూడా మనకి రామాయణంలో ఉన్నాడు. త్రిజట అనే ఒక స్త్రీ ఉంది, త్రిజటుడు అనేటటువంటి ఒక పురుషుడు కూడా ఉన్నాడు. బ్రాహ్మణోత్తముడు గుర్తుపెట్టుకోండి. త్రిజట అంటే సుందరకాండలో, త్రిజటుడు అంటే అయోధ్యకాండలో. ఆయన ఒక పేద బ్రాహ్మణుడు.
కుచేలుడి లాంటి వాడు. ఆయనకి ఏదో కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవడం తప్ప అంతకంటే తెలియదు. రామచంద్రస్వామి వనవాసానికి బయలుదేరుతూ తన సంపదనంతటినీ అందరికీ పంచిపెడుతున్నాడు అని తెలిసి ఆయన భార్య ఆయనని బ్రతిమలాడి రామచంద్రస్వామి దగ్గరికి పంపిస్తుంది. ఈయన వెళతాడు. మంచి వర్చస్సుతో మాత్రం ఉన్నాడు, బ్రహ్మ వర్చస్సుతో ఉన్నాడు. అందుకే ఎవరూ అడ్డగించలేదు. రామచంద్రస్వామి సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆయన నాకేదైనా ఇయ్యవయ్యా, నువ్వు అందరికీ ఇస్తున్నావుట సంపదలు అని అడిగాడు. అడిగితే నవ్వేడు రామచంద్రస్వామి, పరిహాసంగా నవ్వేడు, వెటకారంగా నవ్వాడు. వెటకారంగా అంటే నవ్వెందుకు, అలాగే అని ఇవ్వాలి కదా ఆదరంగా, కానీ నవ్వాడు ఆయన. నవ్వి, సరే ఇదిగో ఈ సరయూ నది తీరంలో గోవులు ఉన్నాయి, ఇందులో 1000 గోవులు నేను ఇంకా ఎవరికి ఇవ్వలేదు, నువ్వు కర్ర విసురు, ఆ కర్ర ఎంత దూరం వెళ్లి పడితే అన్ని గోవులు నీవే, అంతవరకు ఉన్న గోవులన్నీ నీవే అన్నాడు. పాపం ఈ బీద బ్రాహ్మడు ఆతురతతో కర్ర విసిరాడు. అదంతా జరిగిందనుకోండి. తర్వాత రామచంద్రస్వామి క్షమించమని వేడుకుంటాడు. దాంట్లో అంతరార్థం అది చెప్తారు తర్వాత. మరి అన్ని ఇచ్చేటటువంటి, ఇచ్చి కూడా సిగ్గుపడేటటువంటి స్వభావం కలిగిన రామచంద్రస్వామి కూడా ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అలా పరిహాసం చేసేటటువంటి సన్నివేశం మనకి కనిపిస్తుంది స్వామిలో. కానీ అమ్మలో అలాంటి స్థితి ఎక్కడా ఉండదు. ఎవరి విషయంలోనూ అలాంటి వేళాకోళం కానీ పరిహాసం కానీ చేసేటటువంటి స్వభావం కలిగినది కాదు అమ్మ. అందుకే కస్మైచిదంజలి భరం, ఎవరు వచ్చి చేతులు జోడించినా ఇచ్చేటటువంటి స్వభావం కలిగినది అమ్మ అంటున్నారు. అందుకని స్వామి ఔదార్యాన్ని మించినటువంటి ఔదార్యం అక్కడ కనిపిస్తుంది. అంతేకాదు, ఇచ్చిన తర్వాత ఇంకా నేనేమీ ఇవ్వలేదు అనుకునేటటువంటి స్వభావం, ఇది కూడా మనం స్వామి దగ్గర చూస్తున్నాము. అదెక్కడ అంటే గోవిందేతి యథాక్రందత్ అనేటటువంటి ద్రౌపది దగ్గర. గోవిందా అని పిలిచింది నన్ను, నేను ప్రత్యుపకారంగా ఏమీ చెయ్యలేకపోయినాను, రుణం పెరిగిపోతోంది అని స్వామి కూడా అనుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అలాగే ఇక్కడ అమ్మ కూడా అస్మై నకించిదుచితం కృతము అని సిగ్గుపడుతోందా అన్నట్లుగా ముఖం కొంచెం వంగి ఉంది అంటున్నారు. అది ఆ సిగ్గుపడడం అనేది ఔదార్య గుణానికి పరాకాష్ట అని చెప్ను. అయం ఉదార భావ కహ అంటున్నారు. అతిమానుష స్తవంలో కూడా మనకు ఒక శ్లోకం ఉంటుంది. శ్రీవత్సాంకులు ఇలాగే మనకి అందించినటువంటి శ్లోకం, కోయం గుణ కతర కోటిగత కియాన్వా అనేటటువంటి ఒక శ్లోకం. ఇదేం గుణమయ్యా, చేతికి చిక్కిన శత్రువుని వెళ్ళి సేదతీరి రమ్మని మళ్ళీ యుద్ధం చేద్దామని అవకాశం ఇస్తావా, ఇదెక్కడ గుణం, కోయం గుణ అని ప్రశ్నిస్తారు ఆ కూరత్తాళ్వాన్. అలాగే ఇక్కడ భట్టర్ వారు అమ్మని కూడా అలాగే అడుగుతున్నారు. కథయా కోయముదార భావ. అమ్మ ఏమిటమ్మా, ఏమిటి ఔదార్యం, మా మాటలకి అందడం లేదు, మా మనస్సుకి అందటం లేదు, ఇంతటి పరాకాష్ఠం ఉంటుందా, ఇంతటి ఔదార్యం ఉంటుందా ఎవరిలోనేనా అని అమ్మ యొక్క ఔదార్య అతిశయాన్ని ఇందులో ప్రస్తావన చేస్తున్నారు. ఏది అడిగితే అది ఇచ్చేటటువంటి స్వభావం, ఆమె ఇస్తేనే మనకి శ్రేయస్సు కలుగుతుంది అంటారు. ఇక్కడ ఈ దంపతులు ఇద్దరి స్వభావము అలాంటిదే అని చెప్పడం కోసం పెరియ తిరువందాదిలో ఒక పాశురం ఉంటుంది. చివరిలో మనం అనుసంధానం చేసుకుందాం. నమ్మాళ్వార్ల పెరియ తిరువందాదిలో 53వ పాశురం. అందులో పరమాత్మ కూడా ఎప్పుడూ అలాగే ఆలోచిస్తున్నాడట. ఉన్నడియార్కు ఎన్ செய்வேன் ఎన్నే ఇరుత్తి నీ దాసులకి నేనేం చేయగలను అనే ఆలోచిస్తూ ఉంటావయ్యా స్వామి అని నమ్మాళ్వాళ్ళు కూడా చెప్తారు. అమ్మలో కూడా అలాంటి ఔదార్యాన్నే మనకి ఇందులో చూపిస్తూ అంజలి భరం అనే మాటని చెప్తూ, అంజలిస్తే చాలు మనం బరువు మోసినట్టే భావిస్తున్నారు ఆ దివ్య దంపతులు అంటారు. అందుకే భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ అంటారు శృతిలో కూడా. మీ దృష్టిలో మేం చేసే గొప్ప పని ఏది మీ విషయంలో అంటే నమః అనడమే. ఆ నమః అనడం కాయికంగానే అంజలి చేయడం కాబట్టి అదే పెద్ద గొప్ప పనిగా భావిస్తారు. అంటే ఎంత ఉదారులు చెప్పండి, పరమాత్మ అమ్మవారు కూడా. ఆ పని కూడా మనం చెయ్యకుండా ఉంటే రావణాసురుడి కోటికి చెందిన వాళ్ళమే కదా, ననమేయం అనే కదా ఆయన భీష్మించుకుని కూర్చున్నాడు. అలా
కాకుండా ఒక్కసారి మనం నమస్కారం చేస్తే, ఒక్కసారి అంజలి చేస్తే అమ్మ మనకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి ఇంకా ఏమీ ఇవ్వలేదనేటటువంటి చింతని కలిగి ఉండేటటువంటి ఉదారురాలు. అందుకే శ్రియం లోకే దేవజుష్టాం ఉదారాం అంటారు శ్రీ సూక్తంలో. ఉదారాం ఎంతటి ఔదార్యమో ఇందులో భట్టర్ వారు స్పష్టం చేస్తున్నారు. ఈ శ్లోకంతో అమ్మ గుణ వైభవం పరిపూర్ణం అవుతుంది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ఈ శ్రీగుణరత్న కోశాన్ని మనం అర్థానుసంధానం చేసుకున్నాము అంటే మనలో కలగాల్సినటువంటి మానసికమైన సంస్కారం ఏది కావాలి అంటే, ఇవాళ రేపు చాలా మందిలో చూస్తున్నటువంటి ఒక లక్షణం ఏది అంటే, ఏదైనా ఒక పని చెయ్యడానికి, ఒక మంచిని చేయటానికి ఒక అవకాశం వస్తే, చేయగలిగినటువంటి సమర్థత ఉంటే ఆ పనినైతే మనం చేస్తున్నాం. కానీ చేసిన తర్వాత మనలో అతిశయం పెరిగిపోతోంది. ఆ అతిశయంతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అని అంటే, ఆ అవకాశం మనకి లభింపచేసిన వాడు పరమాత్మ. ఏదో అదృష్టం ఉంటే, ఆచార్య అనుగ్రహం ఉంటే మంచి పని చేసేటటువంటి అవకాశం మనకి కలుగుతుంది. తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే, నేను చెయ్యబట్టి ఇది జరుగుతుంది, నేను చెయ్యకపోతే ఇది జరిగేది కాదు అనేటటువంటి స్థితి ఒకటి మనలో కలిగిపోతుంది. ఎప్పుడు కలుగుతుందో, ఎప్పుడు ఆ దుష్టభావం మన మనస్సులోకి వస్తుందో మనకే తెలియదు. అంతేకాదు, తల్లిదండ్రులని అలాగే బాధ పెడతాం, ఆచార్యులని అలాగే బాధ పెడతాం, తోటి వారిని అలా, కుటుంబంలోనూ అలాంటి స్వభావం మంచిది కాదు, సమాజంలోనూ అలాంటి స్వభావము మంచిది కాదు. ఎలాంటి స్వభావము అంటే, ఎంత చేసినా నన్నే అంటారు, ఎంత చేసినా నేను చెయ్యలేదనే అంటారు, ఎంతో చాకరీ చేస్తున్నాను, ఇంత త్యాగం చేస్తున్నాను, అంత త్యాగం చేస్తున్నాను, ఇంత చేస్తున్నాను, అంత చేస్తున్నాను అని మనని మనమే సర్టిఫై చేసేసుకొని ఎదుటి వాళ్ళని ఊరికే దూషించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నాం. నేను చేస్తున్నాను అనేటటువంటి అతిశయం మనలో చిన్న చిన్న పనులు చేసే పెరిగిపోతూ ఉంటే, మరి అమ్మా స్వామి అలా అనుకుంటే మనం ఏం చేసావని వారు మనకి ఇంత చేస్తున్నారు చెప్పండి. అంటే మనలో ఉండాల్సినటువంటి సంస్కారం ఎలా ఉండాలి అంటే, చాలా మందిని నేను చూస్తున్నాను కనుక, చాలా అనుభవాలలో నేను ఈ రకమైనటువంటి స్వభావాన్ని గుర్తిస్తున్నాను కనుక అయ్యో అనిపిస్తుంది అన్నమాట. మనం చేసేది ఏమీ లేదు. ఒకవేళ చేసిన నాడు కూడా చెయ్యగలిగినంత నేను చెయ్యలేకపోయినాను అనేటటువంటి భావనతో వచ్చినాడు సదవకాశాలు మనకి లభిస్తాయి, సత్కార్యాలు మనం చేసుకోగలుగుతున్నాం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనం ఏవో 4 ఏళ్ల నుంచి ఏవో కార్యక్రమాలు చేసుకుంటున్నాం, మంచి పనులు చేసుకుంటున్నాం, గ్రంథాధ్యయనం చేసుకుంటున్నాం. ఇవన్నీ చేసుకోవడంలో నేను చేస్తున్నాను, నేను వీళ్ళందరినీ కూడగడుతున్నాను, నేను వీళ్ళందరికీ గ్రంథాలు చెప్తున్నాను అని నేను అనుకోకూడదు. మేం డబ్బులు ఇస్తున్నాము, ఈ డబ్బులన్నీ కూడబెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు అని మీరు అనుకోకూడదు. మా వల్ల ఇది జరిగింది, మేమింత కష్టపడుతున్నాము, మేమింత ఇస్తున్నాము అనేటటువంటి భావన మనలో ఉండకూడదు. అది మంచి పనుల విషయంలో ఎంత ఇచ్చినా ఇంకా మేం చెయ్యలేకపోయినాం, ఇంకా మేము ఇవ్వలేకపోయినాం, ఇంకా మేము ఉండాల్సిన తీరులో ఉండలేకపోయినాము అనేటటువంటి సంస్కారం తప్పనిసరిగా మనలో ఉండాలి అనే దాన్ని అమ్మ మనకి నేర్పుతోంది అన్నమాట. లేకపోతే అమ్మ సిగ్గుపడాల్సిన అవసరమూ లేదు, అలా ఉండాల్సినటువంటి, అలా భావన కలిగి ఉండాల్సినటువంటి స్థితి లేదు. కానీ అమ్మ మనకి అలా ఉండండర్రా అని మనకి తెలియచేస్తుంది అనమాట. అంచేత చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ఒకవేళ చెయ్యలేరనుకోండి, చెయ్యడం మానేయొచ్చు, ఏం తప్పు లేదు. ఒక్కొక్కసారి అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి అవకాశం ఉండదు. కానీ ఒక రకమైనటువంటి ఈగో, అహం ఎలా పెరిగిపోతోంది అంటే, పెద్దల మనస్సులని బాధ పెట్టే అంత స్థితికి మనం వెళ్ళిపోతున్నాము. వెళ్ళిపోయి ఎలా అంటున్నాము అంటే, అంతా మన భుజస్కంధాల మీదే మోసేస్తున్నాం, అన్ని కష్టాలు మనం ఒక్కళ్ళమే పడుతున్నాం. మనం ఒక్కళ్ళం ఎంత కష్టపడి చేస్తున్నా సరే ఈ లోకం మనని గుర్తించటం లేదు, ఈ సమాజం మనని గుర్తించటం లేదు అనేటటువంటి ఒక అసంతృప్తి మనలో ఎప్పుడైతే కలుగుతుందో అది మనకి సదవకాశాలని దూరం చేస్తుంది. నిజానికి ఇయ్యడానికే ఇచ్చాడు భగవంతుడు, చేయడానికే ఇచ్చాడు భగవంతుడు శక్తిని. అవకాశం లభించడం మాత్రం అందరికీ లభిస్తుందా చెప్పండి? అందరికీ దొరకదు. కొంతమందికి ఆచార్య అనుగ్రహం ఉన్న వారికే దొరుకుతుంది. ఆ దొరికినప్పుడు నిజంగా చేయగలిగింది చెయ్యండి,
చెయ్యలేకపోతే చెయ్యలేము అని హాయిగా పక్కకి వెళ్ళొచ్చు. కానీ చేస్తున్నాము చేస్తున్నాము చేస్తున్నాము, వాళ్ళే మమ్మల్ని అంటున్నారు, నేనే మాటలు పడుతున్నాను, ఇలాంటి భావనలు మాత్రం ఎప్పుడూ మంచివి కావు. ఎంత చేసినా ఎలా ఉండాలి అంటే, అయ్యో ఇంకా చెయ్యలేదే, ఇంకా చెయ్యగలను కదా, పాపం వాళ్ళు నన్ను కోరారు కదా, భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు కదా అనేటటువంటి ఒక వినయం ఉండాలి. చెయ్యలేకపోతే ఒక రకమైనటువంటి సిగ్గు ఉండాలి తప్ప చేసినందుకుగా అహం ఉండకూడదు అని అమ్మ మనకి స్పష్టంగా చెప్తోంది. ఈ శ్రీగుణరత్న కోశంలో అమ్మ గుణాలలో అద్భుతమైనటువంటి స్థితిని పొందినటువంటి ఔదార్య గుణపు పరాకాష్ట ఎలా అమ్మలో మనకి ప్రకటితమవుతోందో దాన్ని చెప్తూ అమ్మ స్థుతిని పరిపూర్ణం చేస్తున్నారు భట్టర్వార్. అందరం ఇవాళ శ్రీగుణరత్న కోశాన్ని అనుసంధానం చేసుకున్న సందర్భంగా అమ్మ పాదాల సాక్షిగా ఒక మాటని మనస్సులో అనుకుందాం. తల్లి, మాలో అలాంటి చెడు భావనలు కలగకుండా చెయ్యమ్మా అని అమ్మని మనం ప్రార్థన చేసుకుందాం. మా శక్తి కొలది నువ్వు మాకు తోపించినట్లుగా భగవద్ అనుగ్రహంతోటే మంచి బుద్ధులు మాలో పుడతాయి. ఆ బుద్ధి ప్రకారంగా మేము కొన్ని మంచి పనులు చేయగలుగుతాం, కొన్ని సత్కార్యాలని చేయగలుగుతాం. ఆ చేసినందుకుగా ఎంతో చేసామనేటటువంటి భావన మాలో కలగకూడదు, ఇంకా ఏమీ చెయ్యలేకపోతున్నాము అనేటటువంటి ఒక సిగ్గు మాలో కలిగేటట్లుగా అనుగ్రహించు తల్లి అని అమ్మని మనం ప్రార్థన చేసుకుంటూ ఈ శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైచిదంజలిభరం వహతే వితీర్య అస్మై న కించిదుచితం కృతమిత్యథాంబ త్వం లజ్జసే కథయ కోయముదారభావః. సిగ్గుపడాల్సిన దాని లక్షణాలు రెండు. అంటే చెయ్యకూడని పనులు చేస్తే సిగ్గుపడాలి, చెయ్యవలసిన పనులు మానేస్తే సిగ్గుపడాలి. అమ్మ ఇప్పుడు అకృత్యకరణం చేయటం లేదు, చెయ్యకూడని పని అమ్మ ఎప్పుడూ చేయదు, కానీ కృత్యాకరణం జరిగింది అని సిగ్గుపడుతోంది. అంటే చెయ్యవలసిన దానిని నేను చెయ్యలేకపోతున్నానే అనేటటువంటి కొరత అమ్మలో కనిపిస్తోంది అంటారు. చాలా చాలా అర్థాలున్నాయి, కానీ మనకి సమయం లేదు. ఇంకా 2 శ్లోకాలు చెప్పుకోవాలి కాబట్టి తర్వాత శ్లోకానికి వెళదాం. ఇక్కడితోటి శ్రీగుణ రత్న వైభవ వర్ణనం పరిపూర్తి అయింది. ఇంకేం చెప్తారు భట్టర్ వారు విందాం. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. జ్ఞాన క్రియా భజన సంపద కించనోహం ఇచ్ఛాధికార శకనానుసయానభిజ్ఞ ఆగాంసి దేవి యువయోరపి దుస్సహాని బధ్నామి మూర్ఖచరితః తవ దుర్భరోస్మి. మళ్ళీ జ్ఞాన క్రియా భజన సంపద కించనోహం ఇచ్ఛాధికార శకనానుసయానభిజ్ఞ ఆగాంసి దేవి యువయోరపి దుస్సహాని బధ్నామి మూర్ఖచరితః తవ దుర్భరోస్మి. ఇందులో క్రియాపదం బధ్నామి అనేది క్రియాపదం. ప్రధానమైనటువంటి క్రియాపదంగా బధ్నామి అన్నదే తీసుకుందాం. అదే ఇంచుమించుగా క్రియ, ప్రధానమైనటువంటి క్రియ. అది కాకుండా అస్మి అని ఇంకో పదం ఉంది చూడండి, దుర్భరోస్మి అని ఉంది చూసారా. అస్తు, అసి, అస్మి ఇలాంటి పదాలన్నీ కూడా క్రియాపదాలు మనం గుర్తిస్తున్నాము. ఇందులో అసి అనే పదం ఇంతకు ముందు వచ్చింది, ఇప్పుడు అస్మి అస్తు అనే పదం కూడా వచ్చింది. ధిగస్తు అనేటటువంటి చోట ఇక్కడ అస్మి ఇది ఉత్తమ పురుష ఏకవచనం, అయి ఉన్నాను అని అర్థం దానికి. బధ్నామి అంటే మూటగట్టుకుంటున్నాను అని అర్థం. నిజంగా మన తెలుగు భాషలో వ్యవహారంలో జాతీయంగా చెప్పాలి అంటే పాపం మూటగట్టుకుంటున్నాం అని అంటాం చూసారా. ఆ మూటగట్టుకోవడం, బధ్నామి అంటే కట్టుకోవడము అని అర్థం అన్నమాట. ఏం కట్టుకుంటున్నాడు అంటే మూట కట్టుకుంటున్నాడు. దేన్ని అంటే పాపాలని అంటారు. ఈ పదం, ఈ క్రియాపదం ఇంతకు ముందు మనకు ఒక శ్లోకంలో వచ్చింది, మామూలు మంచి అర్థంలో వచ్చింది. దేవి బధ్నాసి భోగాన్ అనేటటువంటి శ్లోకం. వెరీ గుడ్. దేవి బధ్నాసి భోగాన్, భోగాలని నువ్వు అనుభవిస్తున్నావు, పొందుతున్నావు అనే అర్థంలో అక్కడ అమ్మని గురించి చెప్పారు. ఇక్కడ బధ్నామి
తన గురించి చెప్పుకుంటున్నారు. బంధించుకుంటున్నాను అంటే సంపాదించుకుంటున్నాను. మనకి బాగా కరెక్ట్ అర్థం మూట కట్టుకుంటున్నాను అని అర్థం అన్నమాట. ఏమిటి మూట కట్టుకుంటున్నారు అన్నదానికి చెప్తున్నారు. ఇది ఈ శ్లోకము తర్వాతి శ్లోకంలో భట్టర్ వారు నైత్యానుసంధానం చేస్తారు. ఇది ఒక పద్ధతి కదా. ఇంతవరకు అమ్మ స్తుతి చేశారు. ఇప్పుడు తనకు ఉండేటటువంటి తక్కువతనాన్ని చెప్పి అయినా నన్ను నువ్వు అనుగ్రహించు అని చివరి శ్లోకంలో ప్రార్థన చేస్తారు. నైత్యానుసంధానం చాలా శ్లోకాలు ఉంటాయి కూరత్తాళ్వాన్ తాలూకు సవాలలో. ఇందులో భట్టర్ వారి దాంట్లో మాత్రం 2 శ్లోకాలు ప్రారంభం చేస్తున్నారు. ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నేను ఎలాంటి వాడను అనంటే నాకేమీ లేదమ్మా, నాకు అసలు ఒక సాధన సంపత్తి అంటూ ఏదీ లేదు అంటూ దేవి అని సంబోధన పదం ఇందులో చూడండి. దేవి శృతిం అని ప్రారంభించారు మనకి స్తోత్రాన్ని. ఇక్కడ మళ్ళీ దేవి అంటున్నారు ఇందులో. అమ్మా, ఏదైనా ఓ మంచిని సంపాదించుకోవాలి అంటే దానికి అది చెయ్యాలి అనేటటువంటి కోరిక ఉండాలి. కోరిక ఉన్నంత మాత్రం చేత చాలదు, దానికోసం ప్రయత్నించేటటువంటి యోగ్యత ఉండాలి. యోగ్యత ఉంటే చాలదు, ఆ యోగ్యతకి తగినట్లుగా చెయ్యగలిగేటటువంటి శక్తి ఉండాలి. శక్తి ఉన్న ఆ శక్తి అవి లేకపోయినప్పుడు, చెయ్యలేకపోయినప్పుడు అయ్యో చెయ్యలేకపోయినానే అనేటటువంటి ఒక అనుతాపమైన ఉండాలి. నేనెంత బాగా ఉన్నానంటే నిశ్చింతగా ఉంటున్నాను, నాకు అసలు ముందు కోరికే కలగటం లేదు. ముముక్షుత్వం అంటారు, మోక్షేచ్ఛ ఉండాలి కదా, అలాంటి స్పృహ నాకు కలగడం లేదు. పురుషార్థ స్పృహ అంటారు. ఇచ్ఛ అంటే కోరిక. 2వ లైన్ చూడండి. ఇచ్ఛ, దేనికైనా ముందు కోరిక ఉండాలి. కోరిక అంటే ఇక్కడ ఉత్తమమైనటువంటి మోక్ష ప్రాప్తి గురించినటువంటి కోరిక. పురుషార్థములు అనడం అందుకే కదా, కోరితే కోరి పొందవలసినవి అని కదా. ఇచ్ఛ లేదు. 4 ఏళ్ళేంది సత్సంప్రదాయ సంగోష్ఠి ప్రారంభమయ్యి, కానీ అందులో జాయిన్ అవ్వాలన్నటువంటి కోరికే లేని వాళ్ళు ఎంత నిశ్చింతగా ఉంటారు చూడండి. వాళ్ళకి టైము హాయిగా మిగులుతుంది, ఆ బాధ ఉండదు. మననం చెయ్యక్కర్లేదు, ఏ వ్యర్థమైన అవధానాలు చెయ్యక్కర్లేదు, ఏ డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఎక్కడికి రావక్కర్లేదు, నిశ్చింతగా ఉంటారు. చూసారా, అది సుఖమా ఏమో ఆలోచించుకోవాలి మనం. కానీ మనం ఎప్పుడు తరిస్తాము అంటే మంచి గురించినటువంటి కోరిక ముందు మనలో కలగాలి, దాన్ని పొందాలనేటటువంటి ఇచ్ఛ. ఆ ఇచ్ఛ ఉంటే చాలదు, దానికి తగినటువంటి అధికారం. అధికారం అంటే ఇక్కడ పవర్ కాదు, అధికారం అంటే అర్హత అంటారు. ఆ కోరిక మాత్రమే చాలదు, దాన్ని పొందడానికి తగినటువంటి ఒక యోగ్యత కూడా ఉండాలి. అది నాలో లేదు. శకన, ఈ శకన పదం మనకి ఇంతకు ముందు వచ్చింది. ప్రసకన బలజ్యోతి అనేటటువంటి దాంట్లో ప్రసకనం అంటే శక్తి అని షడ్గుణాల గురించి చెప్పినప్పుడు, ఇక్కడ శకనం అంటే శక్తి. యోగ్యత ఉందండి, కానీ ప్రయత్నం చేయొద్దు. ప్రతి వాళ్ళకి ఇంజనీరింగ్ చదివేటటువంటి యోగ్యత అయితే ఉంది, కానీ చదవాలి కదా, ప్రయత్నం చెయ్యాలి కదా, దాన్ని శక్తి అంటారు. అది లేదు, కోరిక లేదు, యోగ్యత లేదు, శక్తి లేదు. పోని ఏమీ లేకపోయినా సరే అయ్యో నాకు ఇది లేదే అనేటటువంటి ఒక అనుతాపమైన ఉండాలి. ఆ తాపం కూడా నాలో లేదు. అనుసయ అనభిజ్ఞ, నిశ్చలంగా చెప్తున్నారు. ఇచ్ఛ, అధికార, శకన, అనుసయ, అనభిజ్ఞ, తన క్వాలిఫికేషన్ చెప్పేశారు. మరి అలాంటి నాకు సర్టిఫికెట్స్ రావాలంటే ఎలా వస్తాయమ్మా? శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠిలో ఒక్కరోజు కూడా పాల్గొనలేదు, కానీ శ్రీరంగంలో సర్టిఫికెట్స్ ఇస్తారట, నాకు కూడా ఒకటి ఇస్తారా అని అడిగితే, అలా అడిగిన వాళ్ళని మనం వాళ్ళ మొహమైనా చూస్తాం అసలు వెళ్ళు అన్నట్లుగా అసలు వాళ్ళకి మనం రెస్పాండ్ కూడా అవ్వం కదా. మరి అమ్మా స్వామి కూడా మనం ఏదైనా అడిగితే అలా రెస్పాండ్ అవ్వకుండానే ఉండాలి, ఎందుకంటే మనం అలాంటి కోవలోకి చెందిన వాళ్ళం అనమాట. ఇచ్ఛాధికార శకనానుసయాన విజ్ఞలో అయి ఉన్నాం. ఇప్పుడు మనం జ్ఞానంతోటో, కర్మతోటో, భక్తితోటో, ప్రపత్తితోటో అమ్మని పొందాలి అంటే, మోక్షాన్ని పొందాలి అంటే సాధ్యం కాదు కదా. అంచేత నా వరకు రావమ్మా, నా దగ్గర అవేమీ లేవు. ఏవి లేవు అంటే జ్ఞానయోగం లేదు, క్రియా
కర్మయోగము లేదు. భజన, భజన అంటే భక్తి అని వస్తుంది, భజనం అంటే సేవించడం అంటే ప్రపత్తి, ఈ రెండు కూడా ఏవి సాధనాలు లేవు. అకించన అహో, వీటి గురించినటువంటి ఈ సంపద నా దగ్గర ఏమాత్రము లేదు, ఏ సాధన సంపత్తి లేదు, వాటిని పొందాలనేటటువంటి ఒక ప్రయత్నము నాలో లేదు అన్నారు. ఓకే, లేదు కదా, సంపాదించుకొనిరా, పర్వాలేదులే, నేను వెయిట్ చేస్తాను, ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది కదా అని అంటే నాలో మంచి లేదు అని పూర్వార్థంలో చెప్పారు. ఇప్పుడు అంతేనా అమ్మా, నాకు మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, చెప్తాను విను. ప్లస్ పాయింట్స్ లేవు అనడం పూర్వభాగం అయితే, మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అయినా నీ ఇది కావాలి అని కోరుతున్నారు. మైనస్ పాయింట్స్ ఏమిటిట అంటే, మంచి లక్షణాలు ఏమీ లేవు సరికదా, చెడ్డ లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. ఆగాంసి అంటే ఒకటి రెండు కాదు, అనేకమైనటువంటి పాపాలు. మనకి రామానుజుల వారు లిస్ట్ అవుట్ చేసి పెట్టారు కదా, భగవదపచార, భాగవతాపచార, అసహ్యాపచార రూప, నానావిధ అనంత అపచార అని చెప్పేశారు ఆయన. అన్ని నా దగ్గరే ఉన్నాయమ్మా, నా బ్యాగ్ తీసి చూసావంటే మొత్తం అన్ని నీకు అక్కడ దొరుకుతాయి. ఆగాంసి బధ్నామి, ఇక్కడికి బధ్నామి పెట్టుకోవాలన్నమాట. ఆగాంసి బధ్నామి, పాపాలనన్నింటినీ కూడా నేను మూట కట్టుకుంటున్నాను అంటున్నారు. అవి కూడా ఎలాంటి పాపాలు చేస్తున్నాను అంటే, దుస్సహాని, సహించటానికి వీలు కాని పాపాలు, అసహ్యాపచారం అన్నట్టుగా అన్నమాట. ఎవరికి సహించడానికి వీలు కాని అంటే దేవి అనే మొదలు పెట్టారు, కానీ విన్నపం ఇద్దరి దగ్గర చేస్తున్నారు. యువయోహో, మీ ఇద్దరికి దుస్సహాని, ఉత్సాహములైనటువంటి ఆగాంసి పాపములను, భద్రామి ఇంకా 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 నా లగేజ్ పెంచేసుకుంటున్నానమ్మా. మేము సర్దుకోవడం అప్పుడే ఏకాదశి నుంచి మొదలు పెట్టామండి శ్రీరంగ యాత్రకి, ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మినిట్ లో ఏది మర్చిపోయినా ఇబ్బందే కదా అని అక్కడి నుంచి బ్యాగ్ ఒకటి పెట్టుకుని అందులో పట్టుకెళ్లాల్సినవన్నీ వేసుకుంటూ 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 వస్తున్నాము. ఇప్పటికి ఒక బ్యాగ్ కాదు 3 బ్యాగులు నిండేయి. ముందు నుంచి సర్దుకుంటే వచ్చేటటువంటి ఇబ్బంది ఇది. ఇది కావాలి, అది కావాలి, ఇది పట్టుకోవాలి, అది పెట్టుకోవాలని మనం ఇంకా ఇంకా పెంచేసుకుంటాం. లాస్ట్ మినిట్ అనుకోండి, ఏదో 4 కనపడినవి పెట్టుకుని బయలుదేరి వచ్చేస్తాం. అలాగే ఇక్కడ నేను దుస్సహాని ఆగాంసి బధ్నామి, అది కూడా యువయోహో, ఆయన నువ్వు కూడా ప్రేమ కలిగిన తల్లిదండ్రులు మీరు కూడా సహించడానికి వీలు కాని తప్పులని నేను మూట కట్టుకుంటున్నాను. అందుకే మూర్ఖచరిత క్వాలిఫికేషను తనకి ఇచ్చేసుకుంటున్నారు, సర్టిఫికెట్ తనకి తానే ఇచ్చుకుంటున్నారు. మూర్ఖ చరిత, మూర్ఖుడను కాదు, మూర్ఖ చరితుడను అవుతున్నాను. అంటే మూర్ఖత్వంతో తప్పుడు మార్గంలో ప్రవర్తించేటటువంటి మూర్ఖుడి లాంటి ఆచరణ కలిగిన వాడను అయినటువంటి నేను తవ, నీకు దుర్భరః అస్మి, తవ అని మళ్ళీ అమ్మని వేరు చేస్తున్నారు. అంచేత అంటే యువయోహ అనేది కామన్, మీ ఇద్దరికీ సహించడానికి వీలు లేని పాపాలు నేను చేస్తున్నాను. అలా చేసినా ఇప్పుడు కాకాసురుడు ఉన్నాడు, సీతమ్మకి బాధని కలిగించాడు, రామచంద్రస్వామికి కోపాన్ని తెప్పించాడు. ఇద్దరికీ తగినటువంటి, ఇద్దరూ ఓర్చి ఉండలేనటువంటి తప్పునే చేశాడు. కానీ అమ్మది ఆకస్మికీ క్షాంతి అన్నారు కాబట్టి ఎంత పెద్ద తప్పైనా అమ్మ క్షమించేటటువంటి అవకాశం ఉంది, ఆమె క్షమాగుణం అలాంటిది కనుక. కానీ అమ్మ నేను ఏ లెవెల్లో ఉన్నానంటే పై లెవెల్లో, భారతరత్న లెవెల్లో ఉన్నానమ్మా నేను. తవ దుర్భరః అస్మి, నీ ఓరిమికి కూడా భరించడానికి వీలు లేని స్థితిలో నేను పాపాత్ముడను అయి ఉన్నాను అని తమ నైత్యాన్ని అమ్మ దగ్గర విశేషించి విన్నపం చేస్తున్నారు. ఏ సాధన సంపద లేదు, ఏ రకమైనటువంటి యోగ్యతలు లేవు, ఉండవలసినటువంటి అయోగ్యతలు అన్నీ మూట కట్టుకుంటున్నాను. పరమకారుణికులైనటువంటి మీరు కూడా భరించడానికి వీలు లేని తప్పులని చేస్తున్నాను. అలాంటి ఆచరణతో అమ్మా కరుణామయి అయినటువంటి నీకు కూడా భరించడానికి వీలు లేని వాడనుగా ఉన్నాను అంటున్నారు ఇందులో. అంటే నిజంగా భట్టర్ వారు అలాంటి వారన అర్థం కాదు.
అంటే ఇవన్నీ ఉన్ననాడు కూడా ఇవేమీ కార్యకరములు కావు అనేటటువంటి దృష్టితో అమ్మ అనుగ్రహం తప్ప ఇవేవి మనకి సాధనములు కావు అనే విషయాన్ని ఇందులో చెప్తున్నారు. శ్లోకాన్ని చదువుకుందాం. జ్ఞాన క్రియా భజన సంపద కించనోహం ఇచ్ఛాధికార శకనానుసయానభిజ్ఞ ఆగాంసి దేవి యువయోరపి దుస్సహాని బధ్నామి మూర్ఖచరితః తవ దుర్భరోస్మి అన్నారు. ఇంకా ఇప్పుడు చెప్పిన నైత్యానుసంధానం ఎక్సలెంట్ గా ఉందండి అని అమ్మ ఆనందపడుతోందట. భట్టర్ వారు ఏం మాట్లాడినా తల్లికి సంతోషమే కదా. అంటే అమ్మా ఇది నా సొంత డైలాగులు అనుకుంటున్నావా? కాదమ్మా, ఆ పెద్దవాళ్ళు చెప్పారు, వాటినే నేను రిపీట్ చేశాను అంటున్నారు. తర్వాతి శ్లోకంలో చెప్పేసుకుందాం, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇత్యుక్తికైతవసతేన విడంబయామి తానంబ సత్యవచసః పురుషాన్ పురాణాన్ యద్వానమే భుజబలం తవ పాదపద్మలాభే త్వమేవ శరణం విధితః కృతాసీ. అమ్మని మనం ఇదే ప్రార్థన చేసుకోవాలి మరొకసారి. ఇత్యుక్తికైతవసతేన విడంబయామి తానంబ సత్యవచసః పురుషాన్ పురాణాన్ యద్వానమే భుజబలం తవ పాదపద్మలాభే త్వమేవ శరణం విధితః కృతాసి. ఇందులో కూడా అసి అనేది క్రియాపదం. అస్మి అని వెనకటి శ్లోకంలో ఇందులో అసి, అసి అంటే అయి ఉన్నావు అని అర్థం అన్నమాట. అలాగే విడంబయామి అనేది కూడా క్రియాపదమే, ప్రధానమైనటువంటి క్రియే. విడంబనము అంటే అనుకరించటము అని అర్థం అన్నమాట. అలా యాక్ట్ చేయటం, అలా ఒక కనపడేటట్లుగా ప్రయత్నం చెయ్యడం, దాన్ని విడంబనం అని అంటారు. సంబోధన పదం అంబా అని అర్థం అన్నమాట. అంబా అని పిలుస్తున్నారు. అమ్మా అంటే 2 శ్లోకాలలోనూ కూడా అంబా అనే పద ప్రయోగమే మనకి కనిపిస్తుంది. అంబా నేను నైత్యానుసంధానం చేశాను. ఇప్పుడు మనలో గుణాలు లేవనుకోండి, అమ్మా నన్ను క్షమించండి, నేను ఎందుకు అర్హురాలని కాను, అయినా సరే నా తప్పులను క్షమించండి అని ఎవరి దగ్గరైనా వేడుకుంటే దోషాలని పట్టించుకోకుండా సరేలే క్షమాపణ అడిగాడు కదా, చెప్పుకుంటున్నాడు కదా, తానే ఒప్పుకున్నాడు కదా, కానీలే అని అనుగ్రహించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వీరు ఇలా నైత్యానుసంధానం చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు అమ్మకి పోన్లేండి ఆ విషయం తెలుసుకున్నావు కదా భట్టరు, పర్వాలేదు అని అంటుందంటే, అమ్మా ఈ నైత్యానుసంధానం మనస్ఫూర్తిగా చేశాను అనుకుంటున్నావా? లేదమ్మా, ఓ రికార్డు విన్నాను నేను, బాగా వాళ్ళు అన్నారు అనిపించింది, నేను కూడా అలా అన్నాను అంతే, మనసారా చేసినటువంటి నైత్యానుసంధానం కానే కాదు అని చెప్తూ ఈ రకంగా అంటే వెనకాతలు ఎలాగైతే నాకేమీ లేవు, నేను తప్పులు చేస్తున్నాను అని చెప్పారు. ఉక్తి కైతవ శతం అంటున్నారు. శతం అంటే 1000, కైతవం అంటే వంచన, ఉక్తి కైతవ శతం అంటే వంచన ఉక్తుల చేత అని అర్థం అన్నమాట. అంటే మనసారా చెప్తే నిజంగా నైత్యానుసంధానం అవుతుంది, పెద్దలు అలా చెప్పారు. కానీ వాళ్ళన్న మాటల్ని నేను అనుకరించటం అనేది నా నైత్యానుసంధానం కాదు కదా, అది కైతవం అవుతుంది, అది వంచన కోసం చేస్తూ ఉండేటటువంటి మాట అవుతుంది. అలాంటి కైతవ శతేన, అలాంటి వంచన ముక్కుతో కూడినటువంటి 100 కొలది మాటలతో విడంబయామి అనుకరిస్తున్నాను. ఎవరిని అనుకరిస్తున్నాను అంటే తాన్ వారిని అంటున్నారు. ఎవరిని? వారెవరు అంటే సత్యవచసః, మహానుభావులు సత్యమే పలికేవారు. ఎందుకంటే వాళ్ళకి అబద్ధం రాదు, వాళ్ళకి భగవద్దత్తమైనటువంటి జ్ఞానం కనుక. మయర్వర మదినల మరుళినన్ అని ఆళ్వార్లందరికీ భగవంతుడు విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక ఆ జ్ఞానంతో వాళ్ళు సత్యవాక్కులే అయి ఉంటారు. పురాణాన్ పురుషాన్, పురాణ పురుషులు అంటే మహానుభావులైనటువంటి పెద్దలు, ఆళ్వార్లు
ఆచార్యులు యామునాచార్యుల వారి నైత్యానుసంధానం, నమ్మాళ్వార్లాదులంతటి నైత్యానుసంధానం ఇవన్నీ విన్నాను. వాళ్ళలా అంటున్నారు కదా అని నేను కూడా అలాగే అన్నాను అంటున్నారు. అందుకే వాళ్ళని నేను అనుకరిస్తున్నాను తప్ప వాళ్ళలా మనసారా చేస్తూ ఉండేటటువంటి నైత్యానుసంధానము కాదు అన్నారు. అయితే ఎందుకు చేసావు నైత్యానుసంధానం అనంటే అంతకంటే గతి మరొకటి లేదు కనుక అలా అంటారు కాబోలు అని అనుకుని నేను కూడా అన్నాను. నా అంతట నేనుగా మీ దగ్గరికి వచ్చి నీ అనుగ్రహాన్ని పొందడానికి తగినటువంటి సామర్థ్యం నాకు లేదమ్మా అంటున్నారు. యద్వా అలా అనకపోతే అంటే నేను అలాంటి మాటైనా అనాలి, దానికి తప్ప యద్వా అది కాకపోతే మే నాకు భుజబలం నా భుజబలం లేదు. భుజబలం లేదు అంటే శక్తి లేదు అని అర్థం. శక్తి అంటే ఇక్కడ సామర్థ్యం. దేనికి సామర్థ్యం? అమ్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోగలిగినటువంటి సామర్థ్యము నాకు లేదు. మంచి పనులు చేసి మంచి ప్రవృత్తితో నీ మనస్సుకి అనుగుణంగా ప్రవర్తించి అనుగ్రహాన్ని పొందగలిగేటటువంటి శక్తిమంతుడను కాను. అదే చెప్తున్నారు. తవా పాదపద్మా లాభే, మరి నీ పాదపద్మ లాభమునందు అంటే నీ పాదపద్మాలని నేను పొందడం కోసం భుజబలం నమే నాకు స్వతహాగా ఉండాల్సినటువంటి సామర్థ్యము లేదమ్మా, నేనంత శక్తిమంతుడను కాను. కానీ అదృష్టం ఏమిటి అనంటే విధిత, అదృష్టం కొద్దీ అంటాను చూసారా, ఆ మాటని ప్రయోగిస్తున్నారు. విధి అంటున్నారు ఇక్కడ. విధి అంటే ఏం చేస్తాం ఇలా రాసి పెట్టి ఉంది అని అంటూ ఉంటున్నాం కదా. ఇది మంచి విషయంలోనూ అనుకోవచ్చు, చెడు విషయంలో కూడా అనుకోవచ్చు. విధి అనే పదాన్ని నమ్మాళ్ళ వారు భగవంతుని యొక్క కరుణ అనే అర్థంలో వాడతారు. ఎక్కడ అంటే కయ్యార్ సక్కరత్తు అనే ఒక దశకం ఉంటుంది. అందులో విధి వాయిక్యండ్రు కాపారార్ అంటారు. నేను పొయ్యే కైమే సొల్లి పురమే పురమే యాడి అంటారు. అందులో నేను ఏదో నీ నామానుసంధానం చేశాను అని అనుకుంటున్నావు. పొయ్యే అబద్ధంగా పైకి మాట్లాడాను నేను. అయినా నువ్వు నన్ను అనుగ్రహించావయ్యా స్వామి. విధి వాయిక్యంలో కరుణ ఉప్పొంగి పొరలుతూ ఉంటే కాపారార్ అడ్డుకునేటటువంటి వారెవరు అంటారే. అక్కడ విధి అంటే అపారమైనటువంటి కరుణ. విధిత కరుణతో అంటే నీ సహజమైనటువంటి కరుణ వలన నాకు త్వమేవా నువ్వే శరణం కృత అసి శరణముగా చేయబడ్డావు అంటున్నారు. శరణ అయినావు అని అనటం లేదు, శరణముగా చేయబడ్డావు. విధివ్రాతని ఎవరూ తప్పించుకోలేరు అనే మాటను చెప్పినట్లుగా అమ్మ కూడా ఈయనని కరుణించకుండా ఉండలేని స్థితి వచ్చిందనమాట. ఆ కరుణకు ఉండేటటువంటి వైభవము అలాంటిది అని చెప్తూ విధిత సహజంగా అనుగ్రహశీలవి అయినటువంటి నువ్వు నీ కరుణతో నాకు శరణం దిక్కుగా కృత అసి చేయబడినావు. ఇదంతా విధివ్రాతే అంటున్నారు. ఇదంతా కరుణ యొక్క ప్రభావమే. దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు, నేను తప్పించుకోలేను అన్నట్లుగా నీ అనుగ్రహమే నన్ను రక్షించేటట్లుగా చేసింది. అంటే నువ్వు నన్ను రక్షించావు అని అనటం లేదు, డైరెక్ట్ గా నువ్వు నాకు రక్షణగా చేయబడ్డావు. అంటే ఈ రక్షణగా ఉండకుండా ఉండడం అనేది నీ చేతిలో కూడా లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. విధి అనే పదాన్ని అందంగా ప్రయోగిస్తున్నారు. దీనికి నమ్మాళ్ళవార్ల యొక్క పాశనాన్ని మనకి జ్ఞాపకం చేస్తారు. విధి అంటే కరుణ. విధి వాయిక్యండ్ర కాపారార్. ఎప్పుడైతే కరుణ పొంగుతుందో అప్పుడు ఏమీ అవసరం లేదు. ఆ కరుణ వల్లే ఆ తల్లి మనకి దిక్కు అవుతుంది అంటున్నారు. అంతే తప్ప నాలో అర్హతలు లేవు, నేను అనవలసిన మాటలునే అనగలిగిన వాడను కాదు. అంటున్నాను అంటే ఊరికే అనుకరిస్తున్నాను అంతే, నిజంగా అంటున్నది కాదు. అయినా అమ్మా నువ్వే నాకు శరణుగా చెయ్యబడ్డావు, అది నీ యొక్క కరుణ అని
నైత్యానుసంధానాన్ని పూర్తి చేసి మనలో ఎన్ని ఉన్నా అవి కార్యకరములు కావు. ఏవీ లేకపోయినా అనుగ్రహం ఉంటే చాలు అద్భుతమైనటువంటి ఫలం, సేవా భాగ్యం మనకి కలుగుతుంది. యోగ్యత లేదు అన్నంత మాత్రం చేత వెనక్కి తిరిగిపోవలసినటువంటి అవసరం లేదు. ఈ మాట మనకి ఆండాళ్ళమ్మ వారు చెప్పిన కరవగల్పించెన్ను కానం సేందు అనేటటువంటి పాసుర భావాన్ని కలిగిస్తుంది. మాకేం లేదయ్యా, కానీ నీకు కొరత లేదు కదా, అంచేత నువ్వు మావాడివి కావడం అనేటటువంటి భాగ్యాన్ని మేము పొంది ఉన్నాం కాబట్టి అని అన్నట్లుగానే శరణం విధిత కృతాసి, నువ్వు మాకు శరణము చెయ్యబడి ఉన్నావు, అంచేత మా రక్షణ భారం నీదే తల్లి అని అమ్మ దగ్గర మనసారా విన్నపం చేస్తున్నారు. మంచి మాటలు లేదా తనని తాను తక్కువ చేసుకుని చెప్పుకోగలిగేటటువంటి స్థితి కూడా పరిశుద్ధమైన మనస్సుతో చేయగలిగేటటువంటి స్థితి నాది కాదు. కానీ నేను చెప్తున్నానంటే మాటలు అవి కైతవములు అంటున్నారు ఇందులో. అలాగా భట్టరు వారే ఇలా చెప్తే ఈ స్తోత్రాలని చదివి పరమాత్మని అమ్మని ప్రార్థన చేసినటువంటి మన మాటలు వారికి ఎలా అనిపిస్తాయి చెప్పండి? నిజంగా వీళ్ళు మనసారా కోరుకుంటున్నారు అని అనిపిస్తుందా? అనిపించదు. ఆగ్రహమే కలుగుతుంది. అనుకరణ చేస్తుంటే ఇంకా ఇంకా కోపం వస్తుంది. కానీ అలా కోపగించుకునే స్వభావం అమ్మది కాదు అని చెప్పి అనుగ్రహించమని ప్రార్థించి ఏం కావాలో తర్వాత శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. 61వ శ్లోకంలో ఫల ప్రార్థనని చేస్తున్నారు. శ్రీమతే నారాయణాయ నమః అన్నట్లుగా మీ నిత్య సేవా భాగ్యాన్ని పొందగలిగేటటువంటి అదృష్టాన్ని కలిగించమ్మా అని తర్వాతి శ్లోకంలో ప్రార్థన చేస్తారు. అది మనం శ్రీరంగంలోనే అమ్మవారి సన్నిధి, అమ్మవారు అక్కడ ఉన్నారు శ్రీరంగంలో అంటే కరెక్ట్ గా తాయార్ల సన్నిధిలో అని అనుకోకండి. జానకమ్మ గారు తాయార్ల సన్నిధిలో శాతమరు అన్నారు, బయటనే చేశారు అని మళ్ళీ మాటలు అంటేటటువంటి అవకాశం వస్తుంది. శ్రీరంగం అంటేనే అమ్మ స్వామి ప్రత్యక్షంగా ఉండేటటువంటి స్థలం కనుక అక్కడే మహనీయులైనటువంటి పెద్దల యొక్క మాటల ద్వారా ఈ శ్రీగుణరత్న కోసం అర్థానుసంధానాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం. అదైన తర్వాత మళ్ళీ గోష్ఠిలో కూడా ఒకసారి ప్రత్యక్షంగా ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు ఈ 3 శ్లోకాలని ముందుగా ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుంటూ మంగళాశాసనంతో ఈ అధ్యయనాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఇందులో ఒక శ్లోకం చెప్తాను. ఆ చివరి శ్లోకంలో వస్తుంది ఇది. శ్రీరంగయాత్ర శ్రీరంగ ఇయాసా చైవ నారద ఉత్తారయతి సంసారాత్ నిత్యవాసస్తు కిం పునః. అది తర్వాత శ్లోక వ్యాఖ్యానంలో వస్తుంది. శ్రీరంగయాత్ర, శ్రీరంగయాత్ర అంటే శ్రీరంగానికి వెళ్ళాలి అని శ్రీరంగం గురించినటువంటి మనం చేసేటటువంటి ప్రయాణం. గుష్యతే యస్య నగరే రంగయాత్ర అన్నట్లుగా అలాగా ఎన్నో 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 రోజులు ప్రయత్నం చేస్తే కాని లభ్యం కాని శ్రీరంగ యాత్ర అది ఇవాళ ఎంత సులభంగా లభ్యమవుతోందో చూడండి. కృత త్రేత ద్వాపర యుగాలలో కష్టమైనవన్నీ కలియుగంలో సుఖమైపోతాయి అని నామ సంకీర్తనం సౌకర్యం అని చెప్తారు. అలాంటిది కులశేఖర ఆళ్వార్ల లాంటి వారికి కూడా కష్టమైనటువంటి శ్రీరంగ యాత్ర ఇవాళ అనుకుంటే చాలు పరిగెట్టి రంగనాథుడి పాదాల దగ్గర చేరగలిగేటటువంటి స్థితిని కూడా మన కోసం, మనం అల్పశక్తిమంతులం కాబట్టి పరమాత్మ అలాంటి అవకాశాలని కలిగిస్తున్నాడు. అందులో ఇప్పుడు మనం చేయబోయేటటువంటి శ్రీరంగ యాత్ర మరింత విలక్షణమైనటువంటి శ్రీరంగ యాత్ర. ఎందుకో వేరే చెప్పక్కర్లేదు. ఆ స్వామిది అమ్మది వైభవాన్ని అనుసంధానం చేసుకున్న తర్వాత వెళ్ళి మనం శ్రీరంగానికి బయలుదేరుతూ ఉండేటటువంటి యాత్ర ఇది. అది మనంతట మనం కాకుండా మహనీయులైనటువంటి భాగవతోత్సములతో కలిసి చేసేటటువంటి శ్రీరంగ వాసం. ఇవన్నీ అద్భుతమైనవి. అంతేకాదు శ్రీరంగ యాత్ర చెయ్యకపోయినా పర్వాలేదట, శ్రీరంగ ఇయాస అంటారు. ఇయాస అంటే శ్రీరంగానికి వెళ్ళాలనే కోరిక, అంతే. వెళ్ళడం యాత్ర అయితే వెళ్ళాలి 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 అనేటటువంటి ఒక ఆశ అన్నమాట. వెళ్ళాలనేటటువంటి కోరిక ఉన్న చాలట, వెళ్ళక్కర్లేదు. వెళ్ళాలనే కోరిక ఉన్నా ఏమవుతుంది? ఉత్తారయతి సంసారాత్ అంటారు. సంసారం నుంచి మనకి ముక్తిని కలిగిస్తుంది. ఇక
శ్రీరంగ నిత్య వాసమే చేస్తే వేరే చెప్పాలా అంటారు. ఇప్పుడు మనం శ్రీరంగ యాత్ర చేస్తున్న వాళ్ళం కొంతమంది, పాపం రావడానికి అవకాశం లేకపోయినా శ్రీరంగ ఇయాస ఉన్న వాళ్ళు కొంతమంది. రావాలనే ఉందండి కానీ రాలేకపోతున్నాం. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి అనవకాశాలు ఉండి ఉండవచ్చు. ఏమీ నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు. నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి, ఎప్పటికైనా నేను ఇలాంటి కార్యక్రమాలలో అన్వయించాలి అనేటటువంటి ఒక కోరిక మాత్రం, ఇచ్ఛాధికార శకన అన్నట్లుగా ఇచ్చే లేకుండా ఉండకుండా ఆ ఇచ్చనైనా కలిగి ఉండాలి చాలు. అదే మనకి అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. ఇంకా అక్కడ శ్రీరంగ నిత్య నివాసం చేస్తున్నటువంటి మహనీయులతో కలిసి మనం 3 రోజులు గడపబోతున్నాము. శ్రీరంగ వాసం చేయబోతున్నాం, శ్రీరంగ యాత్ర చేయబోతున్నాం, శ్రీరంగ ఈయాసతో వెళుతున్నాము, శ్రీరంగనాథ వైభవాన్ని అనుభవించి వెళుతున్నాము, అమ్మవారి యొక్క గుణ వైభవాన్ని అనుసంధానం చేసుకుని వెళుతున్నాము. మళ్ళీ అవే మంచి మాటల్ని అక్కడ పెద్దల యొక్క సమక్షంలో వినబోతున్నాము. శ్రీరంగ నిత్యవాసం చేసే వారితో కలిసి సహవాసం చెయ్యబోతున్నాము అంటే ఎంత అనుగ్రహమో, ఎంత అద్భుతమైనటువంటి అవకాశమో ఈ సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి కలుగచేసినందుకుగా ఆ దివ్య దంపతులకి మనం ఒకసారి దాసోహ సమర్పణం చేసుకుంటూ ఈనాటి శ్లోకాలని ఉపదేశాత్మకంగా నేర్చుకుందాం.